మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి యొడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము ప్రాముఖ్యమైనది. మన జీవితము అంతకంటే ప్రాముఖ్యమైనది. మన జీవితం ఎలాంటిది అని ఒక్క మాటలో చెప్పాలంటే నీటి మీద బుడగ వంటిది. అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, మనం ఎప్పుడు ఆరిపోతామో మనకు కూడా తెలియని పరిస్థితి. అలాంటప్పుడు దేవుడిచ్చిన సమయమును మనము కాపాడుకోవాలి, కానీ పోగొట్టుకోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని సమయం ఎలా కాపాడుకోవాలి? ప్రార్థన, వాక్యము, సువార్త, దేవుని స్తుతించడంలో. ఎప్పుడైతే నువ్వు ఇలా చేసి దేవుడిచ్చిన సమయం దేవుని కొరకు ఉపయోగించి కాపాడుకుంటావో, నీ కుటుంబం, నీవు చేసే పని, నీవు వెళ్ళే మందిరం, నీ ఆత్మీయ జీవితం మెరుగుగా ఉంటుంది, బాగుపడుతుంది, మేలైనదిగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే అపవాది పన్నాంగంలో పడిపోయి వాడు దొంగిలిస్తాడు సమయాన్ని. ఎలా? వ్యర్థమైన మాటల ద్వారా, వ్యర్థమైన మనుషుల ద్వారా, వ్యర్థమైన పనుల ద్వారా, వ్యర్థమైన ప్రయాణాల ద్వారా, ఇలాగ అనేక రకాలుగా వాడు సమయాన్ని దొంగిలిస్తాడు. నీవు నీ సమయాన్ని అపవాది చేతిలో పెడతావా? నీ సమయాన్ని దేవుని చేతిలో పెట్టి నీ పనిని నీవు సక్రమంగా, నీ కుటుంబాన్ని నీవు సక్రమంగా, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు క్రమముగా జరుపుకుంటావు. నీవే జాగ్రత్త పడాలి. అందుకే ఆయన అంటున్నాడు, జ్ఞానము కలిగి నడుచుకొనుడి. మనుషుల పట్ల, మాటల పట్ల, ప్రయాణాల పట్ల, పని పట్ల, ప్రతి విషయంలో జ్ఞానం కలిగి నడుచుకో. సమయాన్ని కాపాడుకో, సమయాన్ని దేవుని చేతిలో పెట్టు. నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలయ్యా, నిజము తండ్రి, సమయమును వృధా చేస్తున్నాం ప్రభువా. నీవిచ్చిన సమయం నీకోసం ఉపయోగించుకోకుండా అపవాది చేతిలో పెడుతున్నామయ్యా. మమ్మల్ని నీవే నీ జ్ఞానంతో నింపి జ్ఞానంగా ప్రవర్తించుటకు సహాయం చేయండి ప్రభువా. సమయం నీ కొరకు ఉపయోగించి మా జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకునే జ్ఞానం మాకు దయచేసి నీ కృప మా మీద కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.